చాలా బాగుందన్న. సుధీర్ బాబు యొక్క చాలా వెస్టాలిటీ కనిపించింది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెస్మరైజింగ్ విజువల్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. డివోషనల్కి సంబంధించినటువంటి తీసుకున్న సీన్ చాలా క్రేజీ అనిపించింది. అంటే మూఢనమ్మకాలు ఉంచి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా, ధనాశ ఎక్కువ ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోతుందనే పాయింట్ చాలా బాగా చూపించారు. సుధీర్ బాబు అయితే చాలా అద్భుతంగా చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అవసరం శ్రీనివాస్ కూడా సినిమాకి ఆకట్టుకునేలా చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించని క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది. ఇది నిజంగా సుధీర్ బాబు యొక్క కెరీర్లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. హిట్ కొట్టింది అనిపించింది. అవునన్న, నాకైతే నచ్చింది. టేకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ అన్నకు పర్ఫార్మెన్స్ అయితే ఊచకోత, అసలు ఎక్స్పెక్ట్ చేయతే. లాస్ట్కు మన శివుని గెటప్లో వచ్చినటువంటి విజువల్స్ కానీ చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, చాలా క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ తెలుగు ఆడియన్స్ అంటే హిందీ మేకింగ్ లా ఉందా, ఎలా ఉంది? లేదు, మన కంప్లీట్గా తెలుగు ఓరియంటెడ్ మూవీలాగా అనిపించింది. చాలా బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్కరిని శివుని మీద ఉంటుంది భక్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ వీకెండ్లో ఇదే మంచి మూవీ అని చెప్పొచ్చు. బాగా అనిపించింది నాకు. సుధీర్ బాబు చాలా క్రేజ్ అనిపించింది. లాస్ట్లో దీనికి మేబీ ఒక పార్ట్ 2 లాగా పెట్టారు. దాన్ని నిజంగా ఎవరు వేస్తారో తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకొక 100 కోట్ల సినిమా అవ్వచ్చు, అదే ఛాన్స్. సుధీర్ బాబు కొడుకు కూడా పార్ట్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. ఎటుకెళ్ళకి అయితే సినిమా అయితే చాలా బాగుంది. మిస్మరేజింగ్ అనిపించింది, నచ్చింది నాకు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసినా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలే అన్న. అంటే ఇప్పుడు సినిమాలు వస్తాయన్న, అంటే సినిమాలు తీయాలా కానీ మరీ ఒక విధంగా తీయాలి కానీ మరీ ఇంత దారుణంగా తీయదన్న. నేను ఐమాక్స్లో వరస్ట్ సినిమా ఏదైనా చూసినా అంటే జటాధర సినిమా అన్న. రియల్గా నాకు నేను ఎంతో ఉరుతా కానీ ఎవరు మాటలు కూడా వస్తలేవు అన్న. ఎందుకంటే సినిమా తీయాలి, పైసలు కానీ ఏదో పడితే ఆ సినిమా తీస్తే ఎందుకు అంటే ఒక టికెట్ పెట్టుకుని పోతాం అన్న, 200 పొక్క అన్న ఆ సినిమాకి. ఎందుకన్నా తీయాలి, కంటెంట్ తీయాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపించాలా. కానీ ఏది పెడితే చూపిస్తే నాకైతే రియల్గా నచ్చలేన్న సినిమా. నేను చాలా సినిమాలు చూసిన, మరీ ఇంత వరస్ట్ సినిమా ఎవరు తీయాలన్నా. అరే స్టార్టింగ్ అరే సుధీర్ బాబు రేంజ్ ఏందన్న. ఈ డైరెక్టర్ కూడా నాకు తెలియదు కానీ కమ్ టు మై రూమ్ బయట రాడు. మీకు దండము సారు, మా సుధీర్ బాబు రేంజ్ని మార్చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలని ఒక్కొక్క స్టెప్ దిగినట్టు అనిపించింది అన్న సినిమా నాకు. సుధీర్ బాబు గారి స్టార్టింగ్ నుంచి ఏంటో స్టోరీ లేదు, ఏదో దయ్యము, అదే ధన పిశాచి అంట. ధన పిశాచిని చంపడానికి శివుడు. క్లైమాక్స్ శివుడిని ఎందుకు వాడతారు రానా? మీరు సినిమాలు తీయండి, డబ్బులు వాడండి, కానీ శివుడిని వాడాలంటే ఒక సినిమా కంటెంట్ ఉండాలి. ఆ శివుడు ఆ గూస్ బంప్స్ రావాలా, ఆ సినిమా ఉండాలంటే రేటింగ్ చేసి సినిమా కావాలి, అవడాల సినిమా. కానీ అన్న చెప్పాలంటే అలా సుధీర్ బాబు అన్న ఇలాంటి సినిమాలు తీయకన్నా. అంటే పైసలు అవసరం కావాలని నీ కంటెంట్ నమ్ముకో అన్న. కంటెంట్ కావాలన్న సినిమాకి. మరీ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలియదు. మీకు దండం సార్, మా శివుని మాత్రం వాడకండి, దేవుని మాత్రం ఇలాంటి చెత్త సినిమాలకు దేవుని వాడండి. హనుమాన్ లాంటి సినిమా, కాంతార లాంటి సినిమాకి వాడండి. కానీ ఇలాంటి చెత్త సినిమాలకు శివుణ్ణి క్లైమాక్స్ని మాత్రం దెంగిపించిండు. సో నాకైతే నచ్చలేనా. ప్లీజ్ అందరికి దండం పెడతా, ఇలాంటి సినిమా మాత్రం తీయకండి. సుధీర్ బాబు మీ రేంజ్ మాత్రం తగ్గకండి సార్, ప్లీజ్ దండం పెడతా. జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణ ఆర్టిస్ట్ ఎపిసోడ్ చేస్తాను. ఏమంటే ఒక స్టోరీ ఎంచుకోవాలి కానీ మరీ ఒక స్టార్టింగ్ నుంచి ఎండు ఏదో ఒక ఉండాలన్నా. ఏమీ లేకుండా ఏదో సినిమా తీయాలి, డబ్బులు ఉన్నాయి కానీ సినిమా తీయకండి. అండ్ దేవుని మాత్రం వాడకండి భయ్యా. క్లైమాక్స్ మాత్రం శివుని వాడిండు. మీలాంటి చెత్త సినిమాలకు దేవుని మాత్రం వాడకండి ప్లీజ్. గ్రాఫిక్స్ కూడా బాగాలేదా భయ్యా? సినిమా వేరే లెవెల్ భయ్యా. ఒకటి చెప్పాలా, హిందీలో డైమండ్ ఏమంటారు భయ్యా తెలుసా మీకు? హీరా అంటారు, హీరా. హిందీలో డైమండ్ అంటారు హీరా. మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధార. చెప్తున్నా కదన్నా, వేరే లెవెల్ అన్న. ఆయన మేము ఎట్లా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అన్న, ఆయన కోసం సపోర్ట్ చేయడానికి వచ్చాము. వేరే లెవెల్ సినిమా అయితే, బ్లాక్ బస్టర్ అన్న సినిమా. స్లో ఉంటుందన్న, ఇట్లాంటి సినిమా స్లో ఉంటుంది ఎందుకంటే గోస్ట్ హాంటింగ్ కదా. సినిమా చాలా బాగుంది. ఎండింగ్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఏమైనా ఉండేనన్న, లాస్ట్కి శివుంది, శివతాండవం అయితే వేరే లెవెల్ సార్. పీక్స్ చేసేసిండు దాంట్లో, వేరే లెవెల్. సోనాక్షి మేడం కూడా పీక్స్ యాక్టింగ్. టోటల్గా అందరు బాగా చేసిరు. సినిమా వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ కొడతారన్న కంపల్సరీ. అడగండి. అంటే గ్రాఫిక్స్ అంతా బాగలేదు, నార్మల్ గా ఉంది, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని చెప్తున్నారు అన్న. టాలీవుడ్ గ్రాఫిక్స్ కదన్నా, బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా. బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. ట్రోలర్స్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద హీరోలకి ట్రోల్స్ తప్పలేదు, చిన్న హీరోకి పెద్ద కామన్ కాదు. మా హీరో బాగా చేసిండు, చాలా బాగా చేసిండు, వేరే లెవెల్ చేసిండు. ఒకటి చెప్తున్నా కదా, ఆయన ఇంటెన్సిటీ యాక్టింగ్ వేరే ఉంది. మేమే ఆశ్చర్యపోయినాం ఆయన యాక్టింగ్ చూసి. ప్రతి సినిమాలో ఒకలాగా ఉంది, ఈ సినిమాలో ఒకలాగా ఉంది. వేరే లెవెల్ చేసిండు అన్న. బాలీవుడ్ డ్రెస్సింగ్ సినిమాలో అయితే బాలీవుడ్ కట్అవుట్ కనిపించింది అన్న సుధీర్ బాబు. సాంగ్స్ సినిమాలో ఏం లేవన్నా, ఒకటే సాంగ్ ఉంది. ఏది పల్లు లట్కే పాట అయితే అది వైరల్ అయింది ఆల్రెడీ. ఇంకా జటాధర శివ తాండవం సాంగ్ అయితే వేరే లెవెల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుందంటారా? వేరే లెవెల్ పీక్స్. లాస్ట్ చెప్తున్నా కదా, అరుణాచలం అంటే నాకు చాలా ఇష్టం అన్న, చాలాసార్లు పోయాను.
అరుణాచలంకి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అష్టాలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్ అది. దానికి సంబంధించిన ఫైట్ కానీ అన్నీ వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. సుధీర్ బాబు కెరియర్లో ఇది ఒక మలుపురాయి అనుకోవచ్చు. సినిమా చాలా బాగుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే సినిమా వేరే లెవెల్. అంటే చాలా కొత్తగా ట్రై చేశారు. నిజంగా వెంకట్ గారు డైరెక్టర్ అద్దెలో కొట్టేశారండి. అంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇది గుప్త నిధుల గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే మేము చెప్పుకోవాలంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఈ సుధీర్ బాబు గారికి అయితేనే సెట్ అయితే. తెలుగు ఇండస్ట్రీలో వేరే వాళ్ళకైతే ఎవరు సెట్ కాకపోవచ్చు. అది ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే సుధీర్ బాబు గారిని ఐట్లో ఉంచుకొని సినిమాకి వచ్చిన వాళ్ళు కొంచెం డల్ అవుతారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక మంచి సెంటిమెంట్, ఎమోషనల్గా బాండింగ్ తోటి కూడుకున్న సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ తోటి ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసాలకే మొత్తం ఇంకా అరాచకం అనుకోవచ్చు. అసలు వేరే లెవెల్ ఉంది భయ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి క్యారెక్టర్లు అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తారు. చాలా బాగుంది. అలాగే సోనాక్షి సింగ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ మధ్యకాలంలో గుప్త నిధులు అనే దాని గురించి ఒక బాగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా గుప్త నిధుల గురించి మాట్లాడడం, అక్కడ వారు ఇక్కడ చనిపోయారు అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, మెసేజ్ కూడా మంచిగా ఉంది. క్లైమాక్స్ బాగా ఇచ్చారు భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ, చూడొచ్చు. సోషో ఫ్యాంటసీ, డ్రామా, యాక్షన్, హిస్టరీ. మనము కామపిచాచి అనే పాయింట్ విన్నాము, ప్రేమ కథ చిత్రం అనేది చూసాము. ఈ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సుధీర్ బాబు వన్ మ్యాన్ షో చూసాడని చెప్పొచ్చు. కిష్లు కూడా చాలా అద్భుతంగా, పార్ట్ 2 కూడా ఉంది. విలన్ హీరో పార్ట్ 1 బాగా అంటున్నారు కదా, చాలా స్లో ఉంది. ఎవరికి పాయింట్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తే కనుక మనకు పాజిటివ్ అనేది తొందరగా ఎక్కుద్ది. అది ఏంటనే టైం తీసుకుని, నెగిటివ్ అనేది దానికి 3 times స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ ధనం అనేది ఏంటంటే లంకిపిందల నేపథ్యంలో వెళ్ళింది కాబట్టి పూర్వీకుల నుంచి ప్రజెంట్ జనరేషన్ నుంచి ఫర్దర్ జనరేషన్స్కి ఈ ఇంటర్లింక్స్ సంబంధించిన వర్షన్లో ఇప్పుడు శివాజ్ఞలైంది చీమైన కథలు అంటారు కదా, అలాంటి ఒక స్పిరిట్ ఏంటి అంటే పాజిటివా నెగిటివా. సో నెగిటివ్ ఎలా క్యారీ చేయాలి, పాజిటివ్ ఎలా క్యారీ చేయాలి అనేది జనరల్గా చేసే జోనల్స్ వేరు, ఇలాంటి కిస్టులతో చేసే మూవీ బట్ హిందీలో కూడా రిలీజ్ అయింది. చూసే విధానం బట్టి చూస్తే కనుక ఎక్కడ బోర్ అనిపించింది. సాంగ్స్ కానీ బీజిఎం ఎలా ఉంది? బీజిఎం, విఎఫ్ఎక్స్ అయితే కనుక హైలైట్. కామపిచాచి అనేది క్యాజువల్గా మనం పదం వింటాం కానీ దాని వర్షన్ ఎవరెవరో ఒక్కొక్కరు ఒక రకంగా థింక్ చేసుకుంటారు. ఈ ధనపిచాచి అనేది డబ్బు ఎవరికైనా అవసరమే, బట్ ఏంటి అది ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది, కామన్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది కొద్దిగా తాంత్రిక నేపథ్యం కూడా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ అంటే టోటల్గా లేడీని హైలైట్ చేయాలి. సో జెంట్స్ అంటే కనుక మనం ఏ రకంగానే చూపించవచ్చు. అరుంధతిలో సోను సూద్ చూపించినప్పుడు కూడా ఒక రకంగా కొన్ని కాంట్రవర్షన్ వచ్చాయి, కానీ పబ్లిక్ రిసీవ్ చేసుకున్న తర్వాత హైలైట్ అయింది. సో చాలా మంది సినిమా చూస్తూ పండుకున్నాం, ఇంట్రెస్ట్ రాలేదని చెప్తున్నారు. వాళ్ళకు ఆ మూడ్ అనేది ఏంటి అనేది నేను చెప్పలేదు, కానీ నేను ఫుల్ కాన్ఫిడెంట్గా చూశాను. బట్ పాయింట్లు కూడా బాగున్నాయి. సో కామన్గా చూసే మూవీస్ కన్నా ఇలాంటి మూవీస్ చూస్తే కొద్దిగా ఫన్, క్విస్ట్లు అనేది బాగుంది. సుధీర్ బాబు మలుపు అనుకోవచ్చు. సో మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ యాక్టివ్ కానీ టోటల్ చేంజ్. వాచ్ఫుల్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ.